సంపూర్ణ సంగమే, సంగమే, పరిశుద్ధ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే, దేవుడే మన తండ్రి, క్రీస్తు ప్రభువే మన శిరస్సు, దేవుడే మన తండ్రి, క్రీస్తు ప్రభువే మన శిరస్సు, తన రక్తములో కడుగబడిన సంగములో అంగము నీవు నేనే, తన రక్తములో కడుగబడిన సంగములో అంగము నీవు నేనే, సంగమే, పరిశుద్ధ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే, సంగమే, పరిశుద్ధ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే, కాళ్ళ చేతుల పని వేరు, కళ్ళు నోటి పని వేరు, కాళ్ళు చేతుల పని వేరు, కళ్ళు నోటి పని వేరు, అయినను ఒకే శరీరం, అందరూ సమము అమూల్యము, అయినను ఒకే శరీరం, అందరూ సమము అమూల్యమే, సంగమే, పరిశుద్ధ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే, సంగమే, పరిశుద్ధ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే, అపోస్తలుల పెద్దలను, సువార్తికులు, పరిచారకులు, అపోస్తలుల పెద్దలు, సువార్తికులు, పరిచారకులు, సంఘక్షేమాభివృద్ధి మన ప్రభువే నియమించెను, సంఘక్షేమాభివృద్ధికై మన ప్రభువే నియమించెను, సంగమే, పరిశుద్ధ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే, సంగమే, పరిశుద్ధ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే, మోషే దేవుని సేవకుడు, దానియేలు ప్రియ సేవకుడు, మోషే దేవుని సేవకుడు, దానియేలు ప్రియ సేవకుడు, దేవుడే కనుగొనును నిజదాసునికి ఇచ్చును బహుమానము, దేవుడే కనుగొను నిజదాసుని ఇచ్చును బహుమానము, సంగమే, పరిశుద్ధ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే, సంగమే, పరిశుద్ధ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే, సార్వత్రిక సంపూర్ణ సంగమే. పాట సంఖ్య 8.
స్తుతి పాడి కీర్తింతుము కన్నుడైన మన దేవుని, మనసార మన దేవుని కనపరచి పూజింతుము. మనసార మన దేవుని కనపరచి పూజింతుము. ఆశ్చర్యకరుడాయనే, ఆలోచనకర్తాయనే, ఆశ్చర్యకరుడాయనే, ఆలోచనకర్తాయనే, ఆది అంతము లేనివాడు, ఆది అంతము లేనివాడు, మార్పు చెందని మహనీయుడు, మార్పు చెందని మహనీయుడు. స్తుతి పాడి కీర్తింతుము కన్నుడైన మన దేవుని, మనసార మన దేవుని కనపరచి పూజింతుము. మనసార మన దేవుని కనపరచి పూజింతుము. జీవాహారము ఆయనే, జీవజలము ఆయనే, జీవాహారము ఆయనే, జీవజలము ఆయనే, ఆకలిగొని వానిని, ఆకలిగొని వానిని పోషించే దయామయుడు, పోషించే దయామయుడు. స్తుతి పాడి కీర్తింతుము కన్నుడైన మన దేవుని, మనసార మన దేవుని కనపరచి పూజింతుము. కన్నుడైన మన దేవుని కనపరచి పూజింతుము. బంధింపబడిన వారిని, కృంగియున్న దీనులను, బంధింపబడిన వారిని, కృంగియున్న దీనులను విడిపించే మోచకుడు, విడిపించే విమోచకుడు, నడిపించే నాయకుడు, నడిపించే నాయకుడు. స్తుతి పాడి కీర్తింతుము కన్నుడైన మన దేవుని, మనసార మన దేవుని కనపరచి పూజింతుము. మనసార మన దేవుని కనపరచి పూజింతుము. గుండె చెదరిన వారిని, గాయపడిన వారినిలా, గుండె చెదరిన వారిని, గాయపడిన వారినిలా, తన బాహుబలము చేత, తన బాహుబలము చేత బాగు చేయు బలవంతుడు, బాగు చేయు బలవంతుడు. స్తుతి పాడి కీర్తింతుము కన్నుడైన మన దేవుని, మనసార మన దేవుని కన
ఘనపరచి పూజింతుము మనసార మన దేవుని ఘనపరచి పూజింతుము గొప్పవాడు మన ప్రభువు శక్తిమంతుడు మన యేసే గొప్పవాడు మన ప్రభువు శక్తిమంతుడు మన యేసే ఈ జగమును రక్షింపను ఈ జగమును రక్షింపను మృత్యుని గెలచిన ముక్తిదాత మృత్యుని గెలచిన ముక్తిదాత స్తుతి పాడి కీర్తింతుము కనుడైన మన దేవుని మనసార మన దేవుని పరచి పూజింతుము మనసార మన దేవుని ఘనపరచి పూజింతుము లోకమున్ జయించిన జయశాలి మన యేసే ఈ లోకమున్ జయించిన జయశాలి మన యేసే ఎల్లవేళల మనతో నుండి ఎల్లవేళల మనతో నుండి విజయమును ఇచ్చువాడు విజయమును ఇచ్చువాడు స్తుతి పాడి కీర్తింతుము కనుడైన మన దేవుని మనసార మన దేవుని ఘనపరచి పూజింతుము మనసార మన దేవుని ఘనపరచి పూజింతుము తన కృపకై కనిపెట్టుచు భయభక్తులు గలవారమై తన కృపకై కనిపెట్టుచు భయభక్తులు గలవారమై సదాకాలము సేవించుచు సదాకాలము సేవించుచు ప్రభునానంద పరచెదము ప్రభునానంద పరచెదము స్తుతి పాడి కీర్తింతుము కనుడైన మన దేవుని మనసార మన దేవుని ఘనపరచి పూజింతుము మనసార మన దేవుని ఘనపరచి పూజింతుము మనసార మన దేవుని ఘనపరచి పూజింతుము
గత కొన్ని వారాలుగా మనము ఏ టాపిక్ కూడా మనకు లేదు. చాలా వారాలు మనం ఈ మీటింగ్ ప్రిపరేషన్లోనే ఉన్నాము. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఒక టాపిక్ కలిగి ఉండడానికి ఏదైనా ఒక సందర్భం, వాక్యానికి మనకి ఒక సందర్భాన్ని ఆధారం చేసుకొని బైబిల్ పఠనం కలిగి ఉండేదానికోసం మనం సిద్ధపడదాం. ప్రతి వారం కూడా మరి యోహాను సువార్తలోని మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఈ వారం నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయం నుండి కొన్ని మాటలు వాక్యదానం మనం కలిగి ఉండడానికి ప్రభు సాయం చేయనట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. రండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. చదవండి. వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలు. ఇందులో చదవబడిన మాట ప్రకారంగా యోహాను సువార్త చాలా ఈ సువార్తల్లో ఓ ప్రత్యేకత ఉంది. ఈ సువార్తలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు వారిని ప్రేమించిన శిష్యుడు యోహాను యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడనంటే అంతగా ప్రేమించాడు. ఎంత అంటే చెప్పలేనంత. యేసు ప్రభు వారిని ప్రేమించే విషయంలో తనకున్న సంతోషం ఎలాంటిదనంటే అది చెప్పనాశక్యమైంది. అందుకనే ఈ మొదటి అధ్యాయంలో దేవుని వాక్కును గురించి మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్కు అనే మాట మొట్టమొదట ఆయన చూపించాడు. అసలు దేవుడు ఎలాగుంటాడు, దేవుని స్వరూపం ఏంటి, దానికోసం కొన్ని క్లుప్తమైన వివరణ ఇందులో చాలా లోతైన భావాలతో కూడిందిగా ఉంది. ఈ యోహాను సువార్త రచయిత ఎవరు అంటే యోహానే. ఇది క్రీస్తు శకం 60 నుండి 61వ సంవత్సరం కాలంలో యోహాను ఈ అధ్యాయాన్ని రాశాడు. క్రీస్తు శకం 60వ సంవత్సరము 61వ సంవత్సరం మధ్య కాలంలో ఈ గ్రంథం రాయబడింది. ఈ సువార్త యోహాను రాశాడు. ఇందులో ముఖ్యమైన వచనాలు ఏంటి అనంటే దైవత్వం యొక్క వెలుగు, దైవత్వం యొక్క మాట, దైవత్వం యొక్క జీవం. ఈ 3 సందర్భాలు చాలా లోతుగా వినిపిస్తుంటాయి. యోహాను సువార్తలో దైవత్వం యొక్క వెలుగు, దైవత్వం యొక్క మాట, దైవత్వం యొక్క జీవం, ఈ 3 విషయాలు ఈ అధ్యాయం అంతట్లో కనిపిస్తూ ఉంటాయి. ఎలాగా అని మీరు అడగొచ్చు. ఎలా కనిపిస్తుంటాయి చెప్పండి. మొదట ఏం చెప్పాను? దైవత్వం యొక్క వెలుగు. ఏముంది? మొదట దైవత్వం యొక్క వెలుగు, తర్వాత దైవత్వం యొక్క మాట, వాక్కు, దైవత్వం యొక్క మాట, తర్వాత దైవత్వం యొక్క జీవం. మూడవది ఏంటి చెప్పండి? దైవత్వం యొక్క జీవం. అంటే దైవత్వం వెలుగు, దైవత్వం యొక్క మాట, దైవత్వం యొక్క జీవం. ఈ 3 విషయాలు ఈ గ్రంథంలో మనం ఎక్కడ తలిసినా కూడా ఆయన వెలుగుగా కనిపిస్తున్నాడు, రెండవది మాటగా కనిపిస్తున్నాడు, మూడవది జీవం కలిగిన దేవుడుగా కనిపిస్తున్నాడు.
అర్థమైందండి? ఇప్పుడు ఈ 3 విషయాల మీదే మనం ధ్యానం చేయడం మొదలు పెడితే మొట్టమొదటి మాటలోనే మనకేం కనిపిస్తుందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆది యందు దేవుని యొద్దనున్నాడు, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నాయి, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలోనే దైవత్వం యొక్క 3 విషయాలు కనిపిస్తున్నాయి. ఎందుకు మొదట వెలుగు గురించి చెప్పాను అంటే, ఆ వెలుగైన దేవుడు మనిషిని రూపంలోనికి రావడానికి ఇష్టపడ్డాడు. యోహాను చాలా చక్కగా దీంట్లో వివరించాడు. ఎంత తెలియని వాళ్ళకైనా దేవుడు ఎలాగుంటాడు అనే దానికి ఉదాహరణ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాలే. దేవుడు ఎలా ఉంటాడు నువ్వు చూసావా అని అంటే, అవును నేను చూశాను, ఆయన వెలుగు, ఈజ్ అ లైట్. వెలుగు, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి సూర్యుడు వెలిగించినప్పుడు ఒక ప్రక్క చీకటి, ఒక ప్రక్క వెలుగు కనిపిస్తుంది. ఇది మనకు రాత్రి పగలు తేడా తెలియజేయడానికి మాత్రమే ఉంది. ఒక్క సూర్యుడు ఒక గ్రహంగా ఉంటే ఆ సూర్యుని యొక్క వెలుగే భూమి మీద ప్రతి మనిషి పని చేసుకునేటట్లు, ప్రతి వస్తువు కనబడేటట్లు ఆ వెలుతురు అంత స్పష్టంగా. కూర్చో లేకపోతే కూర్చోమన్నా, కడుకోవచ్చు తొందరగా. కాబట్టి ఇప్పుడు దేవుని ఉద్దేశం, దేవుని యొక్క వెలుగు ఎంత స్పష్టంగా భూమి మీద ఆయన చూపించాడో, ఆయన మూర్తిమంతం, ఆయన తేజస్సు ఎంత ఘనమైందని అంటే అంత ఘనమైంది. కాబట్టి వర్ణించలేం ఆ వెలుగును గురించి, మన నోరు చాలదు ఆయన గురించి వర్ణించడానికి. సరే, ఇప్పుడు ఆయన వెలుగు అట్లా ఉంచండి, ఆయన మాట ఎంత శ్రేష్టమైంది. కాబట్టి మొదట ఆయన మాట గురించి రాశాడు. మొదటి వచనంలో వాక్యముండెను, ఆది యందు ఏముంది? వాక్యముండెను. చాలా మంది ఏం చెప్తారంటే వెలుగుంది అని చెప్తారు. వెలుగు కాదు, దేవుడు వెలుగు కాడు, ఆయన మాట్లాడే దేవుడు. జంతువులతో ఆయన మాట్లాడలేదు. జంతువులతో, పురుగులతో, ప్రాకు మరి పక్షులు, ఎగిరే పక్షులతో ఆయన మాట్లాడలేదు. మొదట మాట్లాడింది ఎవరితోనంటే మనుషునితోనే. ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున ఆయన మనల్ని తయారు చేశాడు కాబట్టి మనిషితోనే ఆయన మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఒకటి వెలుగైన దేవుడు, రెండవది మాట్లాడేవాడు. కాబట్టి ఆయన మాటలు ఎంత జీవం కలిగించేవనంటే, అందులో ఆయనలో జీవం ఉండెను. ఏముంది? ఆయనలో జీవం ఉంది. ఆ జీవం ఇప్పుడు మనుషులందరికీ ఏం చేస్తుంది? వెలుగిస్తుంది. ఇంకా జీవింపజేస్తుంది అని చెప్పాలి. వెలిగిస్తుంది అనే దానికంటే జీవింపజేస్తుంది అని చెప్పాలి. కాబట్టి ఆయన వెలిగించే దేవుడుగా ఉన్నాడు, జీవమిచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా దేవుని పాదాల ఎదుట మనం ఎంత తగ్గి ఉండాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఒక వ్యక్తిని కలిస్తే ఆయన ఏం చెప్తా ఉన్నాడనంటే, అయ్యా నాకు అసలు ఎదురే లేదు, నా మాటకు ఎదురు లేదు, నేను వస్తున్నానంటే భయపడి తప్పుకునేవాడు, నా ఇంట్లో పిల్లలు కానీ నా భార్య కానీ గడగడ వాడాల్సిందే అని అన్నాడు. ఒక చిన్న సూచన దేవుడు తన పక్షాన్ని చేశాడు. ఎలాగనంటే, మనుషులు లక్ష్య పెట్టయు, దేవుని లక్ష్య పెట్టక, మనుషులు భయపడక ఆయన తన ఇష్టం వచ్చినట్టు తిరిగినాడు. కాబట్టి ఒక చిన్న సూచన చూపించినాడు. ఎలాగనంటే, తన కాలుకి స్పర్శ లేకుండా చేసేసినాడు. అంటే బలం లేకుండా చేసేసాడు. స్పర్శ అయితే ఉంది కానీ బలం అయితే లేదు. ఏంటిది ఇంత విచిత్రంగా ఉంది? నాకు స్పర్శ కూడా అర్థమవుతుంది, గిల్లుతుంటే ఆయనకు నొప్పి వస్తుంది, కానీ బలం లేకుండా చేశాడు. అవుట్ కాల్ అయిపోయింది. దాని మీద బరువు పెడితే అలా నుంచుంటున్నాడు, కానీ దాని బలము కోల్పోతూ వచ్చాడు. వెంటనే నేను వెళ్ళాను. ఎప్పుడో ఆదివారం చెప్పింది ఆమె, రాయ్యా కొంచెం ప్రార్థన చేసేదు అని అంటే, నేను అన్నాను, అమ్మ ఆయన పరిస్థితి అప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ మరి ఇప్పుడు నేను వస్తే ఏమన్నా అనుకుంటాడేమోనంటే, ఏమనుకోడయ్యా, బాధలో ఉన్నాడు, నువ్వు వచ్చి పలకరిస్తే బాగా పలకరిస్తాడు అని అన్నాడు. నేను వెళ్ళాను, ప్రైజ్ లార్డ్ అని చెప్పాను. అంటేనే ఇద్దరు లేచారు. ఆయన మంచంలో నుంచి తన కాలును కూడా పట్టుకొని, చేతితో పట్టుకొని కింద వేసుకుంటున్నాడు.
అంతకుముందు నేను వెళ్ళక ముందు ఒక గంట క్రితం మంచినీళ్ళు తాగుదామని లేచి అట్లా పంపు కాడికి వెళ్ళాడంట. వెంటనే కింద పడిపోయినాడు, బలహీనుడు అయిపోయి. వెంటనే తను లేచిన తర్వాత కూర్చున్న తర్వాత నేను వెళ్ళాను. కనపడంగానే ఆయన గబగబా అన్నీ సరి చేసుకొని లెగుస్తున్నాడు, పైకి ప్రయత్నం చేస్తున్నాడు నడవడానికి. కానీ బలమేది కాళ్ళలో. ఒక చిన్న ఎంట్రుక వంటి నరం మెదడులో ఆగిపోయింది, అంతే, కాలు సచ్చబడిపోయింది. చూడండి, మనము మన పరిస్థితులు, దేవుడు సృష్టి ఎంత గొప్పదనంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడనంటే, దేవుడు మనతో ఉన్నాడు అని అంటే, మనం ఆరోగ్యంగా తిరుగుతున్నామనంటే దేవుడు తనిచ్చిన బలమే. ఆయన తన సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉండి మనల్ని అన్నిటినీ నిర్వహించేవాడు అండి. అందరిలో ఉన్నాడు ఆయన, అన్నిటిలో ఉన్నాడు ఆయన. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు జీవింపజేస్తుంది. కాబట్టి ఆ జీవముతో ఉన్న ఆ కాలు ఒకటైతే జీవంతో ఉంది, ఒకటైతే జీవముతో లేదు. అప్పుడు నేను ఆయనతో అన్నాను, చూడండి అన్న, మీరు దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. ఎప్పటికైనా నీకున్న పరిస్థితులను బట్టి క్షమాపణ అడుగు. యేసు ప్రభు నీ కొరకే సిలువలో మరణించాడు, నీ పాపను క్షమిస్తాడు, నిన్ను లేవనెత్తాడు. నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే చాలు. ఆయన నీ కొరకే ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఇప్పటికైనా ఆయన ప్రేమను గమనించు. ఆయన నిన్ను సృష్టించాడు. ఏ జంతువుకి కానీ ఏ ఒక్క పక్షికి కానీ ఆయన ఈ అధికారం ఇవ్వలేదు. ఒక్క మనిషిని మాత్రమే తన అధికారంలోని పెట్టుకున్నాడు. ఒక మనిషిని మాత్రమే భూమి మీద అధికారం చేసేటట్టు చేశాడు. కాబట్టి నువ్వు ఒక్కసారి ఆయనతో మాట్లాడు, నీ హృదయమార మాట్లాడు, క్షమించమని మగవారు. ఆయన నీ పాపను క్షమిస్తాడు, నిన్ను శుద్ధినిగా చేస్తాడు. ఇంతవరకు నువ్వు బ్రతికిన బ్రతుకు వేరే ఉండొచ్చు, కానీ ఈ క్షణం నుంచి నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుగా అంగీకరించానంటే ఆయన అన్నాడు, అయ్యా ఇంత గట్టిగా ఇంత ఖచ్చితంగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. వింటున్నాను కానీ చాలా మంది చెప్పేది నేను నిర్లక్ష్యంగానే ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను, నువ్వు చూసే కంటిలో కొన్ని లక్షల రంగులు చూస్తావు, కానీ కొన్ని మాత్రమే గుర్తించగలుగుతావు. నీ చెవిలో 14,000 రీడ్స్ ఉంటాయి, అన్ని శబ్దాలు ఎలగడిగేటువంటిది, కానీ కొన్నిటిని మాత్రమే నువ్వు గ్రహించగలుగుతావు. నీ నోట్లో కొన్ని రకాలైన బ్యాక్టీరియా ఉంటుంది, కానీ ఆ రకాలైన బ్యాక్టీరియా అంత లోతైనవి తెలుసా నీకు? కాబట్టి నువ్వు తినే ఆహారము ఎన్నో రకాలైన జీవాలు కలిస్తే కానీ అందులోకి వస్తే కానీ అది బలంగా మారలేదు. అర్థం చేసుకో దేవుని సృష్టి ఎంత గొప్పదో. మన మెదడులో కుడివైపున బ్లాక్